కొరియోగ్రాఫర్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో హర్రర్ మూవీ కాంచనా 4 కూడా ఒకటి. ఇప్పటి వరకు తీసిన కాంచనా 3 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ 4వ భాగంపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీటిపై చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్ స్పందించారు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, కాంచనా 4 కాస్టింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సమాచారం అంతా పుకార్లు మాత్రమే. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ ద్వారా అధికార ప్రకటన త్వరలోనే వస్తుంది అంటూ లారెన్స్ ఈ రూమర్లకి చెక్ పెట్టారు. దీంతో కాంచనా 4 లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నది కేవలం రూమర్ అని తెలిసిపోయింది. మరి ఇందులో హీరోయిన్ గా లారెన్స్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. కొరియోగ్రాఫర్ గా ఎంతో మంది స్టార్ హీరోలతో పనిచేసిన లారెన్స్ ఆ తర్వాత డైరెక్టర్ గా అవతారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన డైరెక్టర్ గా చేసిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ అయింది. 2004లో అక్కినేని నాగార్జునతో మా సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తీసిన స్టైల్ చిత్రం కూడా మంచి సక్సెస్ అందింది. ఆ వెంటనే ముని, డాన్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. అయితే కాంచనా సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు లారెన్స్. ఈ హర్రర్ కామెడీ చిత్రం అప్పట్లో ఆడియన్స్ ను తెగ భయపెట్టింది. ముఖ్యంగా ఇందులో శరత్ కుమార్, లారెన్స్ యాక్టింగ్ ఎరగదీశారు. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవడంతో కాంచనా 2, కాంచనా 3 కూడా లారెన్స్ తెరకెక్కించారు. ఇవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు కాంచనా 4 పై పడింది. మరి దీన్ని ఏ రేంజ్ లో లారెన్స్ తీస్తారో చూడాలి. ఒకవైపు డైరెక్టర్ గా సినిమాలు తీస్తూనే యాక్టర్ గా కూడా తన సత్తా చాటుకుంటున్నారు లారెన్స్. గత ఏడాది రుద్రన్, చంద్రముఖి 2, జిగర్తండ, XX చిత్రాలతో ఆడియన్స్ ను పలకరించారు. ఇందులో భారీ అంచనాలతో రిలీజ్ అయిన చంద్రముఖి 2 ఆడియన్స్ ను నిరాశపరిచింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆల్ టైమ్ హిట్ చిత్రాల్లో ఒకటైన చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్. రజనీ ఇందులో నటించడానికి ఇష్టపడకపోవడంతో ఆ అవకాశం లారెన్స్ కు దక్కింది. ఈ సీక్వెల్ ను కూడా పి వాసుయే తెరకెక్కించారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.